హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే వన్యప్రాణులతో అడవి బిడ్డలు కలిసి జీవించేటువంటి ఒక ప్యూర్లీ అడవి గ్రామాన్ని అయితే మాత్రం చూడబోతా ఉన్నాము. నాకైతే ఈ వీడియో చాలా రిఫ్రెష్మెంట్గా అనిపించింది అండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ ఊరు వెళ్తున్నారు చెల్లి? ఏ ఊరు ఇది? కొత్త వీధి అంటారా? ఎక్కడి నుండి నడిచి వస్తున్నారమ్మా? కునుకూరనే. కునుకూరు నుండే. సరే సరే, మామూలు చుట్టం చూపి వెళ్తున్నారా? చుట్టూతా దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు. ఆ కొండలోయల్లో వేకువజామునే వన్యప్రాణుల పలకరింపులతో నిద్రలేచేటువంటి ఒక చిన్న గిరిజన గ్రామం పోతవరం. ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలంలో బూదరాళ్ల పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు గిరిజన గ్రామం అండి పోతవరం. పోతవరం అనే గ్రామానికి వెళ్తున్నాం. అమ్మ, పోతవరం వెళ్తున్నాను, ఎలాగెళ్ళాలమ్మా? ఇలాగే వెళ్ళాలా? ఆ కొండ ఎక్కాలా? వెనకాల కొండ ఎక్కెళ్ళాలా? ఆహా, సరే సరే. ఏం పని చేస్తున్నావమ్మా? ఇక్కడ అయితే మాత్రం వీళ్ళు పసుపులు తవ్వుతున్నారండి. పసుపులు. ఇది పోకలపాలెం అన్నమాట. ఈ పోకలపాలెం దాటుకొని ఎదురుగా కనిపిస్తుంది కదండి ఎత్తైన కొండ. ఆ ఎత్తైన కొండ ఎక్కితే మనకు చిన్న ఊరు కనిపిస్తుంది. దారి అయితే మాత్రం ఎలా ఉందో చూడండి. మనం వెళ్ళే పోతవరం అనే గిరిజన గ్రామానికి ఇలా ఉందన్నమాట. ఎదురుగా కనిపిస్తున్న ఆ ఎత్తైన కొండని దాటుకొని అవతలికి వెళ్ళాలన్నమాట. చక్కగా పచ్చని దట్టమైన అడవుల మధ్యలో నుంచి నేను వెళ్తూ ఉన్నాను అనమాట. రన్నింగ్లో నేను రోడ్ని క్యాచ్ చేయడానికి కుదరట్లేదు, ఎందుకంటే నేనే కెమెరా ఆన్ చేసుకోవాలి, సింగిల్గా వెళ్తున్నాను కదా. చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్న దారి అయితే ఎలా ఉందో చూడండి. ఇదన్నమాట. ఇలాగ గ్రాడ్యువల్గా కొండ మీదకి ఎక్కుతూ ఉంది. ఈ మధ్యనే ఈ రకమైనటువంటి దారి చేసినట్టుగా ఉన్నారు. అంటే గతంలో వీళ్ళు కాలినడకే అని అర్థమవుతా ఉంది కదా. ఆ పచ్చని పొలాలకు పైన ఆ కొండకి దిగువన కనిపిస్తున్న కొన్ని ఇల్లులు ఏవైతే ఉన్నాయో అదే పోతవరం అనే విలేజ్ అన్నమాట. మనమైతే మాత్రం చాలా కష్టపడి ఆపశోపాలు పడి ఇదిగో దారి ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇలాంటి దారిలో కొండ మార్గాన్ని మనమైతే పోతవరం అనే గ్రామానికి చేరుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే, వేసవి కాలంలో కూడా వీళ్ళు ఈ పొలాల్ని పండించడం అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది నాకైతే మాత్రం. ఈ ఊరికి చేరుకోగానే ఆ గ్రామస్తులందరూ కూడా చిప్స్ రాయిని ఎర్రటి ఎండలో నెత్తిమోతలు, పెద్దలు, పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కలిసి మోస్తూ కనిపించారు అండి. ఏంటి అని ఆరా తీస్తే ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వాళ్ళ గ్రామంలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తాను అన్నారంట. సో దానికోసం చిప్స్ తోలుకొని వచ్చారు. దారి లేదు, ఇక్కడే పోసేసి వెళ్ళిపోయారంట అండి ట్రాక్టర్ వాళ్ళు. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ గ్రామానికి ఆ చిప్స్ని అయితే మాత్రం డంప్ చేస్తూ ఉన్నారు.
అన్ని కంచెలన్నీ కూడా ఇలాగా కర్రలు నిలబెట్టుకున్నట్టుగానే ఉన్నాయండి. వీటికి ఏమి బేస్ ఏం పెట్టలేదు, అంతే అలా నిలబెట్టి ఉంచారు, అంతే అలా జారబెట్టి ఉంచారు. ఇగో కర్రలన్నింటికి ఇలా జారబెట్టి ఉంచారు, అంతే కర్రలు. అదిగో అది మాత్రం గొడ్లపాక అన్నమాట, అదే గొడ్లపాక. నేను ఈ గిరిగూడ అందాలను చూద్దామని ఊరంతా తిరుగుతూ ఉంటే నాకు మరో అందం అండి కళ్ళను కట్టి పడేసిందన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్న ఒక నాట్యమయూరి అయితే మాత్రం ఆ గ్రామంలో నాకు కనిపించింది. నేనైతే కళ్ళు తిప్పుకోలేకపోయానండి. రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించేసింది ఈ నెమల్ని చూడగానే ఇక్కడ. ఏదో సౌండ్ వస్తుంది దాని నుంచి, అట్లా ఈకలు కదులుతూ ఉంటే. ఏదో సౌండ్ వస్తుంది దాని నుంచి, చక్కగా వైబ్రేషన్ లాంటి సౌండ్. ఎంత పొడవుగా ఉందో దాని తోక అయితే మాత్రం. వా, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి. మనమైతే దగ్గరికి వెళ్ళామంటే మాత్రం ఉంటుందా అన్న? నేను దగ్గరికి వెళ్తే ఎగిరిపోతుందా? మిమ్మల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుంది కాబట్టి అలవాటు. ఎంత అందంగా ఉందంటే. ఇవి పెంచుతున్నారా అండి లేకపోతే బయట నుండి వస్తాయా? బయట నుంచి అలా కోడిలతో కలిసి వచ్చేస్తాయి. వెనకాల కొండ ఉంది, ఆ కొండ నుండి దిగుతా ఉంటాయా? ఇందాక నేను వస్తూ ఉంటే దారి దగ్గర అండి 2 నెమళ్ళు నాకెంత అబ్బరం లాగా అనిపించేసింది. నేను కెమెరా తీసే లోపే ఎగిరిపోయింది, నాకు దొరకలేదన్నమాట. చాలా అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. కరెక్ట్గా నేను రావడం, ఇలా ఊరికి ఇవి రావటం అనమాట, చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. వస్తాయండి? ఎక్కువే వస్తాయా? ఎక్కువ వస్తాయి. పిల్లలు తల్లిలు వస్తే కోడిల దగ్గర కలిసిపోతాయి పిల్లలు, అలా కోడిలతో అలవాటు అయిపోతాయి. కోళ్ళతో అలవాటు అయిపోతాయి. అది కోళ్ళని బెదిరించింది చూసారా? కానీ ఏం తినట్లేదు. అబ్బాయి ఎంత బాగా అరుస్తుందో. ఇప్పుడు ఇది ఇంకా ఉన్నాయండి? ఇది ఒక్కటే ఉందా ఊర్లో? 2 ఉన్నాయి, ఇంకోటి కూడా వచ్చిందా? లాస్ట్ వచ్చింది, అది సంవత్సరం అవుతుంది. ఒక్కటి కుక్క కరిచేసింది, వాళ్ళ పోకల పాలెం ఉండింది. ఇప్పుడు ఈ నెమళ్ళు ఉన్నాయి కదండి, ఈ నెమళ్ళని మన ప్రాంతం వాళ్ళు ఎవరైనా తినడం లాంటివి, వేటాడటం లాంటివి చేస్తారు? లేదు లేదు, ఎవరు చేయరు కదా, చెయ్యకూడదు. చట్ట ప్రకారంగా అది నేరం అన్నమాట. కానీ అవి వాటికై అవి సహజంగా వచ్చి ఊర్లో తిరిగేసి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనకు ఏ ఇబ్బంది ఉండదు. బోల్డ్ ఉంటాయి కొండలకి మాకు, కానీ మేము వేటాడడం కాదు. దగ్గరికి వెళ్ళడానికి అయితే కుదరట్లేదండి. నేనైతే కెమెరా జూమ్ చేసి తీస్తున్నాను, మరి క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలియదు. ఒకవేళ నేను అటు ఇటు కదిలినట్టు అయినా కూడా ఇది అడవిలోకి ఎగిరిపోతుంది, సో అందువల్ల నేను కదలట్లేదు అన్నమాట. అన్న, వీటికి మీరు ఏమైనా మేత గట్ట అందిస్తారా? మేత అవే మేసుకొని వచ్చి ఇలా పడుకుంటాయి దగ్గర కోడిలతో, అంతే అంతే. కోళ్ళతో పాటు మీరు కోళ్ళ కేసుని గట్ట ఏమైనా తింటా ఉంటాయి? ఇప్పుడు జోనల్ వేసిన జోనలే తింటది, అది కూడా జొన్న పిక్కలు తింటదా? పిక్కలు తింటది. అన్నం కోళ్ళు చేసిన అన్నం తినడం కోళ్ళతో కలిసేస్తుంది. కోళ్ళకి వేసిన అన్నం కూడా తినేస్తా ఉంటుందా? ఇంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు. నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, ఎంత ఆనందంగా ఉందో. ఇన్ని కొండలు ఎక్కొచ్చాను కదన్న మీ ఊరు రావడానికి, చాలా ఇబ్బంది పడుతూ చాలా కష్టపడుతూ వచ్చాను. కానీ ఇది ఈ నెమళ్ళని చూసిన తర్వాత నాకు ఆ కష్టం అంతా పోయినంత అనిపిస్తూ ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. ఇది ఇంకో నెమలండి. ఇది సంవత్సరం అవుతుంది.
దీనికి తొక్క రాదు చూడు. ఇది ఆడనేమలండి మగనేమల? మొగ్గదే. అంటే తోక ఇంకా రాలేదు, వస్తుంది చిన్నది అనుకుంటా కదా వయసు రీత్యా. చిన్న వయసు. అంటే మీకు అలవాటు అయిపోయిందా? అదే ఇంతకన్నా నీకే అదేంటి మరి దగ్గర పోవట్లేదు? అది కూడా అలవాటే కాబట్టి నీకు చూసింది కదా కొత్తవాడు ఉన్నాడని వాళ్ళే గుర్తుపడతారు బాబు. దీనికి ఇంకా తోక రాలేదు కదా? తోక రాలేదు కానీ అలాగే ఊపేస్తుంది అది కూడా. అలా ఊపుతా ఉంటుంది దేనికి సంతోషం వచ్చినప్పుడు. మరి దాని లక్షణం ఎక్కడికి పోద్ది? పోదు కదా. పోద్దులే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా చిన్న మీ ఊరికి? వచ్చారని ఒకసారి 2 సార్లు వచ్చారని అరిగేరు కూర అవి కొండ నుంచి వస్తాయనయా పోతాయి అన్నాము. అంటే ఏమో అది చంపకండి, అలాగా వస్తాయి పోతాయి కదా చంపకండి అన్నారు. అన్నారు. మరి మన వాళ్ళు ఎవరైనా వాటి జోలికి వెళ్తారా? వెళ్ళారని ఎవరు వెళ్ళరు. హో చిట్టి తల్లి, బొరుకులాట ఆడుకుంటున్నావానే? హాయ్. తెలుగు వస్తుందా పిల్లలకి? తెలుగు రాదనయా? కాదు తమ్ముడు, ఇక్కడ మనకి పిల్లలకి బడి మరి ఎలాగా? బడి లేదని అంటే డైరెక్ట్ హాస్టల్కి వేసేయడమే. ఏ క్లాస్ లో ఉన్నప్పుడు వేస్తారు? అంటే ఎంత వయసు వచ్చాక వేస్తారు? 3వ తరగతి వేస్తామనయా. అంటే ఒక 8-9 వయసు వస్తా. బయట చదువుతున్నారా పిల్లలు? మన చదువుతున్నారని. మరి ఏం చేస్తాం? మరి ఇన్ని ఇల్లులు ఉన్నాయి, 7 ఇల్లులు ఉన్నాయి కదా? 7 ఇల్లులు ఉన్నాయి కానీ మరి బడి లేదు. కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగా పెడతారులే అమ్మ, బడి అయితే పెడతారు, ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళ దృష్టికి వెళ్ళాలి అంతే. పలానా గ్రామం ఇలా ఉంది, ఇంతమంది ఉన్నారు పిల్లలు, వాళ్ళకి బడి అవసరం అనే విషయం గవర్నమెంట్కి తెలిస్తే. ఆశా వర్కర్లు కూడా మాకు తెలియదు, అందుకనే మా ఊరు నుంచే పెట్టుకుందాము. చదువుకునే వాళ్ళు ఉన్నారులే మా దగ్గరే. ఒక ఆశా వర్కర్ అయినా ఉండాలని. ఆశా వర్కర్ లేక కొంచెం ఇబ్బందే కదా మరి. తమ్ముడి గుర్రం మీదేనా? మాదేనా, మా అన్నది. మీ అన్నయ్యదా? కట్టేసి ఉంచారా? అంటే మీరు సంతలకి వాటికి వెళ్ళాలంటే ఈ గుర్రాల మీద వెళ్తారమ్మా? గుర్రాల మీద వెళ్తాం. మరి ఇప్పుడు వెళ్తున్నారా? ఇప్పుడు మానేసాము, ఇక్కడ కింద ఊరి బండ్లో అయితే మానేసాము. ఎక్కడ వరకు వెళ్ళి నడిచిల్లా? అక్కడ నుండి బండి ఎక్కి వెళ్తారా? పాలెం వరకు నడిచి వెళ్ళి పోకలపాలెం వెళ్ళి అక్కడ నుండి బండ్లు ఎక్కేసి వెళ్ళిపోతాం. అక్కడ ఉన్నాయా బండ్లు? ఉన్నాయి, సంత అప్పుడు వస్తాయి జీపులు, ఆటోలు, అవి ఎక్కి వెళ్తారు. అందుకే వీటికి శ్రమ తగ్గింది అయితే తగ్గింది గుర్రాలకి. లేకపోతే వీటితోనే వెళ్ళేవారు ముందు. మరి ఇప్పుడు దీన్ని వేటికి వాడుతున్నారు? అంటే నెలకి డిప్పో బియ్యం ఇస్తాం కదా, ఆ రైస్ తీసుకురావడానికి ఇవి వాడతాము. కార్పొరేషన్ బియ్యం తెచ్చుకోవడానికి వాడతారా? మొత్తం మన ఊర్లో ఎన్ని గుర్రాలు ఉన్నాయండి? 2 గుర్రాలే. చాలా మంది గిరిజనులు కొయ్యూరు సంతలకి కొండల మీద నుంచి గుర్రాల మీద వస్తారట అని నేను విన్నాను. గతంలో మనం ఆ వీడియో కూడా చేయడం జరిగింది. అంటే కొండల మీద కొయ్యూరు సంత అనే వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మనం ఆ రోజైతే గుర్రాలని చూడలేకపోయాం కానీ దీని గురించి ప్రస్తావించడం జరిగిందన్నమాట. మరి ఇప్పుడైతే కొంచెం చిన్నగా బండ్లు కూడా కొనుక్కుంటున్నారు మనోళ్ళు, చిన్నగా దారి పడింది కాబట్టి. మరి మీరు తాగడానికి నీళ్ళు ఎక్కడి అమ్మా? ఇవన్నీ అలా మోసే చూడు. అది ఓకే. ఎక్కడి నుండి వెళ్తుంది? ఇటు నిండేనా? ఊట నుండే చేసి ఉన్నాం. ఒకసారి చూద్దాం అది ఎక్కడి నుండి పెట్టారు. తాగడానికి కూడా ఇంకా అవే నీళ్ళమ్మా? అవే నీళ్ళు. మీరందరూ నీళ్ళ కోసం ఇక్కడికే వస్తారండి? ఇక్కడికి వస్తారు. మరి తాగడానికి నీళ్ళు అండి? ఇవే తాగుతారా? వేడి చేసుకుంటారా మామూలుగా తాగేస్తారా? వేడి చేసుకుని తాగుతారా? ఒకవేళ మీకు బోర్ కొట్టారనుకో, బోర్ నీళ్ళు తాగుతారా? బోరు ఏమో అంత బోర్ కన్నా ఇవే బెస్ట్. అదే కదా, నేను చాలా గ్రామాల్లో గమనించాను, బోర్లు కొట్టారు కానీ వాళ్ళు ఎవరు బోర్లు వాడట్లేదు అన్నమాట. మాకు ఇది బాగా కూలింగ్ ఉంటాయి మాకు నీళ్ళు. ఊట నీళ్లు తాగడానికి ఇష్టపడతారు కదా ఎక్కువ మంది. నీళ్లు రావడానికి ఎలా చేసుకున్నారు ఏర్పాటు? ఒకసారి చూద్దామా ఇక్కడ నీళ్లు రావడానికి ఎలా పెట్టుకున్నారని? చూద్దామని ఒకసారి చూపించండి. అది
మొత్తం రాళ్లతో కప్పేశారు ఎందుకమ్మా? అంటే మేము అది గొట్టలు పెట్టుకున్నాం కదా, గొట్టం నిలబడ్డానికి అన్నమాట. వెళ్ళండి అన్న మీరు కూడా. ఊరి వరకు తీసుకెళ్ళాము. అది అక్కడ తింటున్నారులే అక్కడ. అంటే ఊరికి నీళ్లు మళ్ళించేసుకున్నారా గొట్టాలతో? ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళాము. అది ఇంకో 2 గొట్టాలు ఉన్నాయి కదా, ఒక గొట్టం ఇక్కడికి, ఇంకో గొట్టం ఊర్లోకి వెళ్ళిపోతుంది. కదలకుండా మొత్తం రాళ్ళు వేసాము. అంటే ఇక్కడ ముందు మంచిగా ఉండేది, మంచిగా ఉంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏమో కట్టిస్తున్నామని వచ్చేసి మొత్తం డెక్కేసినారు. ఇది మొత్తం ఇది మంచి కోటగా ఉండేది, చాలా అందంగా ఉండేది. కానీ డెక్కేసి వాళ్ళు చేసేది లేదు, ఏమి లేదు, పోయినారు. ఇంకా అలా వదిలేసిపోతే మీరు రాళ్ళు కప్పుకున్నారు. మళ్ళా రాయలు మళ్ళా పెట్టాము. ఊట జలే కదండి, పైనుంచి ఏం లేదు, పైనుంచి లేదు, ఇక్కడే స్టార్ట్ అయింది. ఇలా ఏమో వస్తున్నామో అనుకున్నాం మేము. ఇలా ఎటు నుండి వస్తుందో తెలియదు, మొత్తానికి కొండ నుంచి వస్తుంది. ఇప్పుడు కడుతున్నారు కదండి ట్యాంక్, అది ఎలా మరి దానికి ఎలాగ నీళ్లు ఇక్కడ నుండి వెళ్తాయా? ఇక్కడ నుంచే వెళ్తాయి. ఇవి ఎండాకాలం కూడా ఉంటాయండి? ఎండాకాలం కూడా ఇలాగే ఉంటాయా? ఉంటాయి. అంటే కొండ నుంచి ఉట్టుతూ ఉన్నాయి అన్నమాట ఊట జల. ఇక్కడ పడింది ఊట అనేది, కాబట్టి మనకు కనబడదు. ఇక మొత్తం రాళ్లతో కప్పేసారు. ఇది దానిపైన ఏదో మంచి క్రాటన్ మొక్క లాంటిది కూడా, అడవి మొక్కేనండి? అడవి మొక్కే. అది మనకి కాళ్ళు బెణికినా ఏమైనా అది మన రుద్దుకోవడానికి కూడా మంచి మందు అన్నట్టు. ఇది మందుగా పనిచేస్తుందా? ఇది 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 అది ఒకటే అది ఒకటి అలా అది. ఎలా వాడతారండి దీన్ని? అది విరిసేసి నూరేసి ఆ రొడ్డకి మనం కట్టేసుకోవాలి. ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ. ఏ రకమైన దెబ్బలకి కడతారు? అయితే ఇప్పుడు బెనుకులు ఉంటాయి కదా, వేసినట్లు అయిన ఉంటారు కదా, దానికి సంబంధించింది. ఎముకలు విరిగినా అతుక్కుంటదా? అతుక్కుంటుంది. కానీ గంటకి మాత్రం కొద్దిగా ఓపిక ఉండాలి, బాగా దురదేస్తుంది. దురదేస్తుందా? అమ్మో. దాని తర్వాత అతుక్కుంటా చక్కగా. సరే అండి. ప్రస్తుతానికైతే వీళ్ళు ఊట నీరుని ఇలా తాగుతూ ఉన్నారనమాట. 2 గొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. బట్టలు అవి ఉతుక్కోవడానికి ఇక్కడికి వచ్చేస్తారండి. అందుకే అంటే అక్కడ సంస్థ నుంచి ఏమన్నాడంటే మీకు బట్టలు ఉతుక్కడానికి కూడా అక్కడే చేస్తాము అన్నాడు. అందుకని ఇప్పుడు చిప్స్ అందుకే పట్టుకెళ్తున్నారు పైకి. కష్టపడుతున్నాము చూడు, రోడ్డు లేని దగ్గరే ఎంత కష్టపడుతున్నాము. నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి రావడం. అది సొంత మేము స్వయంగా చేసుకున్నది, అది గవర్నమెంట్ వారు చేసింది కాదు. రోడ్డు మీరు చేసుకున్నారా? అలాగే డబ్బులు పెట్టుకుని 1,00,000 పెట్టుకుని ప్రైవేట్ ఒక వాడికి హిందీ వాడికి తీసుకువచ్చి జేసీబీ ఆడికి గంటకి 1000 రూపాయలు అలా పెట్టుకుని తవ్వించుకున్నది. అలా చేయించుకున్నారా? గవర్నమెంటే చేయిస్తుందేమో అనుకున్నానండి. గవర్నమెంట్ లేదు, ఎవరు లెక్క చేయలేదు. ఇది రోడ్డు అనే, ఇదే రోడ్డు. మనకి రోడ్డు కూడా లేదు, మనకి రోడ్డు లేదు, ఏం లేదు అని. అయితే బైకులు ఇబ్బందిగా ఇలా తీసుకొస్తాను. ఇలా ఎక్కిస్తున్నారు బండ్లు. చాలా కష్టంగానే ఉంటది. అయితే అందరికి చూసి మనం కూడా చేసుకుందామని అలా చిన్న బాట చేసుకున్నాం. మీరు సొంతంగా డబ్బులు వేసుకుని మీరు కూలి పనులు చేసుకున్న డబ్బులు దాచుకొని చేసుకున్నారా? ఒక సంవత్సరం డబ్బులు మొత్తం పోని మనకి ఇక్కడ పప్పులు పండితే ఇప్పుడు ప్రెగ్నెంట్లు ఉన్నాయి కదా, కొన్ని ఇబ్బంది అవుతాయి, బైకులతో దించడం అవుతుంది అని కష్టపడి అలా చేయించుకున్నాం. ఎవరు మాకు పట్టింపు చేయలేదు బాబు. వీళ్ళు ఏడాదంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో వీళ్ళ గ్రామానికి జేసీబీ వర్క్ చేయించుకొని ఒక రోడ్డు లాంటి దాన్ని వేయించుకోవటం అనేది కొంత బాధగానే అనిపించింది. ఇలాంటి గ్రామాలకి గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ప్రొవైడ్ చేస్తే బాగుండేది. ఎనీవే మనమైతే వీళ్ళ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది అనేది చూసి వచ్చాం కదా. వీళ్ళకి బోర్ కొట్టించినా కూడా ఆ వాటర్ వద్దు, వీళ్ళకి ఆ కాలువలో ఉండే నీళ్ళే తాగుతాం అనేసి అంటూ ఉన్నారు. సో విలేజ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా అండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది విలేజ్. మొత్తం 7 ఇల్లులు ఉన్నాయన్నమాట. సుమారుగా ఒక 40 నుండి 50 మంది వరకు జనాభా ఉన్నారంట ఇక్కడైతే. ఇక్కడ కనిపిస్తున్న కాయలు అయితే తినే బీరకాయలు కాదు. ఇవి బీరకాయలా కనిపిస్తున్నప్పటికీ కూడా తినేవి కాదన్నమాట. ఇవి తింటారా చెల్లి కాయలు? తినే కాయలు అయితే ఇవి. మరి ఎందుకు ఇన్ని కాయలు దాచిపెట్టి ఉంచారు అంటే, ఇదిగో ఇక్కడ పీచు కనిపిస్తుంది కదా అండి, ఈ పీచుని జాగ్రత్తగా సేకరించి స్క్రబ్బర్గా వాడుకుంటారనమాట. గిన్నెలు తోమడానికి, ఒళ్ళు తోముకోవడానికి, సబ్బుతో కలిపేసి రుద్దుకోవడానికి వాడతారనమాట. సో దానికోసం ఇది ఈ కాయలు సేకరించి పెట్టుకున్నారు. ఇదిగో పసుపులు తవ్వేటువంటి గొబ్బాలు ఇవన్నీ చూడండి. రింకు మూతలతో ఇదేదో ఒక వస్తువు తయారు చేశారనమాట.
ఏ ఉపయోగం లేకుండా అయితే వస్తువుని తయారు చేయరు. మరి ఇది ఏ నిమిత్తం తయారు చేశారు అనేది నాకు ఇక్కడ చెప్పడానికి, చెల్లిని అడిగితే చెల్లికి తెలియదు అనేసి చెప్తున్నారు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వస్తువుని దేనికి వాడతారు అని. ఇగో ఇవైతే పిట్టల ఉచ్చులు అనుకుంటున్నాను నేను. ఇవే ఇగో చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కదండి, వాటిని ఏమంటారు, కారుకోళ్ళు, అడవి కోళ్ళు, అలాంటివి ఏమైనా పట్టుకోవడానికి చిన్న చిన్న ఉచ్చులు. ఇగో ఇట్లా. ఏం పేరు చెల్లి మీ పేరు? అమ్మా ఝాన్సీయా? వీళ్ళందరూ మీ పిల్లలే? ఎంతమంది అమ్మ మొత్తం? 5 పిల్లలా? అబ్బా ఎక్కువ మంది. ఆపరేషన్ చేయించేసుకోవాల్సింది చెల్లె. ఎటు వెళ్ళారమ్మా బావగారు? కొండకి వెళ్ళారా? వచ్చేస్తారు కదా ఇప్పుడు, పొద్దుపోతుంది. ఇగో చూడండి, వీళ్ళు సేకరించుకొని భద్రపరుచుకున్న చీపుర్లను అయితే, ఆ కొండ చీపుర్లు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత పశువుల పాకల్ని శుభ్రం చేయడానికి గన్నె చీపుర్లు అంటారు, అవి కంప చీపుర్లని. వాటిని కూడా భద్రపరుచుకున్నారన్నమాట. కంచెలు మొత్తం కూడా ఒకేలా ఉన్నాయి చూడండి. మొత్తం ఇట్లాంటి కర్రల్ని నిటారుగా పెట్టి ఉంచారు. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదో తెలియదు. మొత్తానికి చాలా కిందకంటా ఉంది ఇల్లు అయితే, కిందకు ఉంది. ఇదిగో నేలమట్టం కంట. ఇవి చూడండి ఫ్రెండ్స్, వీటిని అయితే ఆముదం చెట్టు అంటారు, ఆముదం కాయలు అన్నమాట. ఇవిగో పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అండి, బాగా పండిపోయి అలా పీలుతున్నాయి చూడండి. ఆ తెల్లగా ఉన్నాయేమో ఆముదం గింజలు. ఈ ఆముదం గింజల్ని సేకరించి వీళ్ళు ఆముదం నూనెని కూడా చేసుకుంటారన్నమాట. ఆముదం నూనె మరి రకరకాల ఔషధ గుణాలు కలిగినటువంటి నూనె కదా, మరి ఎందుకు వాడతారు అనేది మనకు తెలియదు. కానీ చూడండి, ఇదిగో పైన ఉండే లేయర్ మొత్తం ఎలా పోయిందో చూడండి. ఇదిగో ఆముదం పిక్కలు అంటే జనరల్గా ఉండే పిక్కల కంటే కూడా ఇవి కొంచెం పెద్దవిగా అనిపిస్తున్నాయి. ఇవిగో ఈ పేలిని కదా అయ్యి. ఇవి ఆముదం పిక్కలు ఎలా ఉన్నాయి చూడండి. ఇవి వీటితో నూనె తయారు చేస్తారు. అక్కడ మీకు అరుపులు వినిపిస్తున్నాయండి, అవి నెమళ్ళ అరుపులు అన్నమాట. ఊర్లో ఎటు చూసినా నెమళ్ళ అరుపులు అవే వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది నెమళ్ళ గ్రామం అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎన్ని పక్షులు చూసారా అక్కడ? పక్షులు చాలా బాగా ఆడుకుంటున్నాయి అక్కడైతే. ఇదిగో ఈ కొండ అంచున అయితే ఊరు కనిపిస్తుందా మీకైతే? వీళ్ళైతే చాలాసేపటి నుంచి ఇక్కడ తవ్వుతూనే ఉన్నారండి. చక్కటి ఎండని కూడా తట్టుకుని తవ్వుతున్నారన్నమాట. ఏం పేరు పెద్దమ్మ మీ పేరు? మర్రి గుండులియా? మర్రి గుండులియట. అవేంట మరుతున్నాయి? అయ్యి మిల్లు అంటారు. మీ భాషలో మిల్లు అంటారా? కుయ్యి భాషలో మిల్లు అంటారు. ఓకే ఓకే. అంటే అది నెమలి కదా? నెమలి, మా భాషలో నెమలి. ఎక్కడుంది? కాదు, కింద అరుతుంది కదా మీ కింద. ఎర్రటి ఎండలో కష్టపడుతూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. మరి దీన్నే అంటారన్నమాట ఆకాశానికి వెన్ను భూదేవికి రొమ్ము చూపి కష్టపడటం అంటే సామెత ఊరికే రాలేదు, ఇందుకే వచ్చిందన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు దాకా ఈ పెద్దమ్మ అయితే చేను కాపలు కాసిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్తా ఉన్నారన్నమాట. అన్నాడు ఏం పప్పు అమ్మా అది? ఏం పప్పు? చిక్కుడు పప్పే. సేకరించి దాచుకున్నారు చక్కగా. అన్ని సహజమైనవి అన్ని కూడా మీ గ్రామంలోనే బాగా కనిపిస్తా ఉన్నాయి. చిక్కుడు కాయలండి చూడండి. మామూలుగా పప్పు వండుకుంటారు కదమ్మా, తిన్నాను బాగుంటది. అవును. ఏం కోస్తున్నారు చెల్లి? దుంపలా? ఏమి ఇప్పుడు దుంప కూర వండుతున్నారా? ఈ కూర ఇప్పుడు ఏమి లేదా? కందుల కూర వండుతారా? మరి దుంపలు కోస్తున్నారు? దుంపలన కందులు కలిపేసి ఉండండి, బాగుంటది. మీ ఇల్లు బాగుంది. ఎంతమంది ఉంటారు చెల్లి ఇంట్లో? ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఇద్దరే ఉంటారా? ఇదిగో ఇది కోళ్ళకి వేసుకున్న పాక చూడండి ఎంత బాగుందో. చిన్నగా భలే వేసుకున్నారు కోళ్ళ కోసం. చెల్లి వెనకాల సోలార్ది ఉంది కదమ్మా, సోలార్ ఏర్పాటు చేశారు కదా వెనకాల. మరి మీ ఊరు కరెంట్ ఉంది కదా, సోలార్ది ఎప్పుడు పెట్టారు? అది ముందు పెట్టేశారా? ఆహా, మరి ఇప్పుడు వాడుతున్నారమ్మా సోలార్? అయ్యా చెల్లి, మీకు 5 పిల్లలు ఉన్నారు కదా మొత్తం. మరి ఊరికి అంగన్వాడి ఉందా అమ్మా? లేదు. వీళ్ళందరూ అంగన్వాడి పిల్లల్లాగే ఉన్నారు, మీ పిల్లలందరూ కూడా. అంగన్వాడి లేదా మన ఊర్లో? మరి ఎలాగా వీళ్ళకి పౌష్టికాహారం ఇంకా అదేం ఉండదు ఇక. మరి డెలివరీకి నువ్వు హాస్పిటల్కి ఎలాగెళ్ళారమ్మా? రోడ్డు బాగాలేదు కదా? వెళ్ళలేదు. ఈ 5 పిల్లలకి ఇక్కడే కన్నారా? ఆహా, మరి ఏమన్నా మందులు అలాంటివి అవసరమేం రాలేదా? ఇక ఏమి లేవు, ఇక మామూలుగానే కనీసారా? చూసారు కదా అండి. అంటే ఏమి ప్రమాదం ఏమి అనిపించలేదా? ఏం ప్రాబ్లం లేదు. సరే, అలా ఏమి జరగకపోతే సంతోషమేలే. ఏమైనా ఇబ్బందులు పడితేనే బాధ. వంటలు అయిపోయినాయమ్మా? నాకు ఈ ఊర్లో 2 నెమళ్ళు అయితే కనిపించాయండి. ఒకటేమో పెద్ద నెమలి, ఇదే పింఛ ఉన్నటువంటి నెమలి. ఈ నెమలి అయితే అడవి నుండి వచ్చిందట అండి. ఈ ఊర్లోనే కోళ్లతో కలిసి తిరుగుతూ తింటూ ఇందాక మనం వాటర్ ఫెసిలిటీ ఉండేటువంటి ఒక ప్లేస్ చూసాం కదా, కాలువ. ఆ కాలువ దగ్గర ఉండే ఎత్తైన చెట్ల మీద పడుకుంటుందంట ఇదైతే మాత్రం. మరో నెమలి వచ్చేసి తోకలేని నెమలి ఇంకోటి చూసాం కదా అండి, అది. అలాంటి నెమళ్ళు 2 ఉండేవంట. అవి ఎలా వచ్చాయి అంటే, వీళ్ళు అడవికి వెళ్ళినప్పుడు 2 గుడ్లు తీసుకొని వచ్చి ఆ కోడిపెట్ట, అనుకుతూ ఉన్న కోడిపెట్ట దగ్గర వేశారంట. అవి 2 చక్కగా నెమలి పిల్లలు వచ్చాయన్నమాట. సో అయితే వాటిలో ఒకటి
కుక్క తినేసింది అని చెప్పారు కదా ఇందాక. ఒక్క నెమలి మాత్రమే వీళ్ళకి ఇప్పుడు పెంచుతూ ఉన్నారన్నమాట. ఇదిగో చూడండి, ఇదైతే గుర్ర గేదె కొమ్ము. ఇది అడవి గేదెలు అంటారు కదా, వాటి కొమ్ము అన్నమాట. అడవిలో చచ్చిపోయిన తర్వాత ఉంటాయి కదా ఖాళీగా, వీళ్ళకి దొరుకుతూ ఉంటే ఇలా పాతపడ్డవి ఏరి తెచ్చుకొని ఇట్లా పెట్టి ఉంచుతారు. వాటర్ ట్యాంక్ కడుతున్నారమ్మా మీకు? ఈ వెనకాల ఇసుక పోసారు దానికోసమేనా? అంటే ఊట నీరు నుంచి ట్యాంకు కడతారా? ఎవరు, గవర్నమెంట్ వాళ్ళ లేకపోతే ఎవరైనా సంస్థ వాళ్ళ? సంస్థ వాళ్ళే. పోనీలే. అప్పుడు ఇంటింటికి కుళాయి పెడతారేమో. పోనీలే. ఇప్పుడు ఇసిరేసారు ఈ పప్పు, ఇప్పుడు వండడానికి చిక్కుడు పప్పు. జొన్న పిక్కలా వాటికి తినిపిస్తారా నెమళ్ళకి? ఈ 2 నెమళ్ళు మాత్రమే కాదండి, చాలా కొండ నెమళ్ళు వీళ్ళ ఊటి కాలువ దగ్గరికి వచ్చి నీళ్లు తాగి వెళ్తూ ఉంటాయంట. ఆ టైంలో ఈ 2 నెమళ్ళు కూడా వెళ్ళి వాటితో సరదాగా కాసేపు గడిపి మరలా తిరిగి ఊరికి వచ్చేస్తూ ఉంటాయంట అండి. భలే అనిపిస్తూ ఉంది కదా. ఇవి అంటే ఊర్లో ఉండే కోళ్లతో పాటు ఇవి అలవాటు అయిపోయినట్టుగా ఉన్నాయి. ఒకటైతే కోడి దగ్గరే పొదగబడింది కాబట్టి కోళ్లతో కలిసి ఉంది, కానీ ఇది కోళ్ల దగ్గర పొదగబడింది కాదంట అండి. అడవిలో నుంచే డైరెక్ట్గా ఆ చిన్న పిల్లగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడే పెరుగుతూ ఉంది అని చెప్పేసి అన్నారన్నమాట. వీటిదేముందిలే రాము గారు, ఇలాంటి చాలా రంగులు చాలా రకాలైన ఆ నెమళ్ళని మేమైతే జూ పార్కుల్లో చూసాము అని మీరు అంటారేమో, కానీ ఇవి వాటికి కంప్లీట్గా భిన్నమైనవే అని చెప్పాలండి. ఎందుకంటే ఇవి వాటికి నచ్చిన వాతావరణంలో సహజమైనటువంటి ఆవాసాల్లోనే జీవిస్తూ ఇలాగా గ్రామాల్లో ప్రజలతో కలిసి మమేకమే జీవించడం అనేది నిజంగా కాస్త కొత్తగా అనిపించేటువంటి విషయమే కదా అండి. నిజంగా ఈ ఊరికి ఒక అందాన్ని తెచ్చిందండి ఈ నెమలైతే మాత్రం. ఈ ఊరికి చాలా బ్యూటీ వచ్చేసింది. వెనకాల ఉన్న 2 చెట్లను మీరు గమనించారా లేదా అండి? నాకు చాలా నచ్చాయి ఆ చెట్లు అయితే మాత్రం. ఇగో పొద్దుపోయింది కదండి, ఆవులను అయితే తోలుకొచ్చి కట్టేశారన్నమాట. చూడండి ఎంత బాగుందో ఆవుల మేడ. మనం ఇదివరకు మేకల మేడ గురించి విన్నాము, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఆవుల మేడ చూస్తూ ఉన్నాము. బాగుంది కదా, అంటే వాటికి కన్వీనియంట్గా ఉంటుంది. భూమి కూడా జనరల్గా ఏమవుతుందంటే గొయ్యలుగా అయిపోతుంది అన్నమాట. వీటి మూత్రం వల్ల, ఆవుల మూత్రం వల్ల గొయ్యలుగా అయిపోతుంది. ఇలా అయితే ఆ ప్రాబ్లం ఉండదు. బాగుంది చూడండి. వేసవి కాలంలో కూడా ఊట నీరుతో ఎంత చక్కగా పండించుకుంటూ ఉన్నారో. అంటే అందరు పండించట్లేదులేండి, ఒక ఫ్యామిలీయే పండిస్తున్నట్టుగా ఉన్నారు. ఇదిగో ఊట నీరు అన్నమాట. ఆ పై వైపున మీకు కనిపించే తోట ఏంటంటే టొమాటో తోట. ఇది టమాటో తోట. మీకు టమాటో తోటలో ఒక విషయం చూపిస్తాను. ఇగో ఈ టమాటోలు అన్నమాట, పూత వచ్చేస్తూ ఉంది చూడండి. ఇగో మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి. టమాటా మొక్కలకి మొదల్లో పేడ కలిపి నీళ్లు పోసారు. ఇదిగో కనిపిస్తుందండి. అంటే డైరెక్ట్గా పేడ వేస్తే పురుగు పట్టేస్తుంది అనమాట, అందుకే నీళ్ళలాగా కలిపి పోసారన్నమాట. ఇక అప్పుడే పూత వచ్చేస్తుంది చూడండి. ఇగో ఓకే ఫ్రెండ్స్, నేను పొద్దున్న అనగా వచ్చాను. ఒకే ఊర్లో చాలాసేపు ఉన్నాను అన్నమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఇదిగో ఈ కనిపిస్తుందా ఈ ఆకు? ఇది సరస్వతి ఆకు అంటారు కదండి, అదే అన్నమాట. చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇప్పుడు కోసి పట్టుకెళ్ళేంత టైం కూడా నాకు లేదు. సో నేనైతే బయలుదేరేస్తున్నాను. ఇదిగో ఇది పొలం గట్ల వెంట వెళ్ళాలన్నమాట బయటికి. ఈ ఊరికి ఇప్పటికీ రోడ్డు లేదండి. ఇక్కడ వరకు కొంచెం రోడ్డులా లాక్కున్నారు, కానీ రోడ్డు అయితే మాత్రం లేదు.
కృష్ణుడి పించం, సుబ్రహ్మణ్యుడి వాహనం ఈ గ్రామాన్ని చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను అండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా నెమళ్ళకొండ ఆ గిరిజనగూడెం వీడియో అయితే మాత్రం మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.